On him was laid, in the death of Christ I lay. In the ground his body lay, light of the world by darkness slain, thirsting for glorious day. Up from the grave he rose again, and as he stands in victory, since curse has lost its grip on me, for I am His, and He is mine. In the precious blood of Christ, guilty life, no fear in death. This is the power of Christ in me. Final breath. నిలబడుతుందని వాక్యంలో తెలియజేసావు నాయన. ఇగో నీ ప్రియులు భూమి మీద బ్రతికినంత కాలంలో వారి కుటుంబ విషయంలో, అలాగే ప్రభువా నీ వందనాలు తండ్రి, వారి నమ్మిన నమ్మకం విషయంలో, అలాగే ప్రభు వారి విశ్వాసతను, వారి రక్షణ కాపాడుకునే విషయంలో దేవా నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. నీ వందనాలు, నీ సాక్ష్యార్థంగా నీ కుమారులు జీవించడానికి నువ్వు చూపిన కృపకై వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇగో 88 సంవత్సరాలు ఈ భూమి మీద ప్రభువా తండ్రి జయ జీవితమైన జీవితాన్ని, కుటుంబ విషయంలో, ఉద్యోగం విషయంలో ప్రభువా తను విశ్వసించిన విశ్వాసం విషయంలో ఎంతో నమ్మకంగా ప్రభువా జీవించి తన పరుగును ప్రభువా తుదముట్టించిన ఇగో తండ్రి ప్రభువా తండ్రి గారు నాయన స్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమా యెహోవా దేవుని పావన నామమును తింపుమా. లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా.
ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నావి, ఘోరాంధకార తుఫానులున్నావి. అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు. కాయువారెవరు, రక్షించేదెవరు? కాయువారెవరు, రక్షించేదెవరు? ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను, విడువలేదనెడు, నీతో ఉన్నాను, విడువలేదనెడు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. తోడై ఉండెదవు అంతము వరకు, తోడై ఉండెదవు అంతము వరకు. నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను. నూతన బలమును నాకోసగెదవు, నూతన బలమును నాకోసగెదవు. నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే, నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. 「
సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయువానా జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తింపుమా నాయంతరంగములో వసించు నో సమస్తమా అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజ్యంబు చేయడు ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవని బంధనాయ భక్తితో గైకొను జనులకు పరమదేవని బంధనాయ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలిచియుండును యెహోవనీకే తరముల పిల్లలకు నుండును కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయువానా జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తింపుమా నాయంతరంగములో వసించు నో సమస్తమా ప్రియ యేసురాజులోనే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో పేదన్ నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేదన్ నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. దూతలు వీణాలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతలు వీణాలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటల్ పాడుచుండా, హల్లెలూయా పాటల్ పాడుచుండా, ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతున్, ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతున్. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ముండ్ల మకుటమైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, ముండ్ల మకుటమైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాతో కొట్టబడిన వీపున్ చూచి, కొరడాతో కొట్టబడిన వీపున్ చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఆహాయ
బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో. ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని పావన నామమును తింపుమా నాయంతరంగములో వసించు ను సమస్తమా అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజ్యంబు చేయడు కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచడు కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవని బంధనాజ్ఞ భక్తితో గైకొను జనులకు పరమదేవని బంధనాజ్ఞ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలిచియుండును యెహోవానీకే తరముల పిల్లలకు నుండును కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని పావన నామమును తింపుమా నాయంతరంగములో వసించు ను సమస్తమా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు
ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. జీవితయాత్ర ఎంతో కఠినము, జీవితయాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నావి, ఘోరాంధకార తుఫానులున్నావి. అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు. కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను విడువలేదనెడు, నీతో ఉన్నాను విడువలేదనెడు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. తోడై ఉండెదవు అంతము వరకు, తోడై ఉండెదవు అంతము వరకు. నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను. నూతన బలమును నాకోసగెదవు, నూతన బలమును నాకోసగెదవు. నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే, నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే. ఈ లోక
లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా అంకులే నాకు అంకులే. అయితే వాసా జేపీ గారు, జేపీ వాసా గారు మా తాతగారికి అంటే మమ్మీ సైడ్నే ఉండే వాసా ఫ్యామిలీ యొక్క మనవడిని నేను. మా తాతగారు సైనిక్ స్కూల్లో కోర్నేలియస్గా ఆయన సైనిక్ స్కూల్లో వర్క్ చేశారు. మా పెద్దనాన్న గారు అంటే వాస్ పిబ్రోస్ గారి యొక్క భర్త గారు రెవరెండ్ వాసా రంగారావు గారు. ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు మా తాతగారు ఇక్కడి నుంచి బుల్లెట్ మీద ఆయన కలడానికి వెళ్ళేవారని నాకు తెలుసు. అంటే చెప్పారు మా పెద్దమ్మ వాళ్ళు, ఫొటోస్ మేము చూసాం. ఇక్కడి నుంచి బుల్లెట్ మీద పూణే వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. అలా వెళ్ళిన ఆ రిలేషన్ని నేను విశాఖపట్నంలో మిషన్లో ఫీబా ఇండియాలో మన సంఘం నుంచి యూనియన్ సంఘం నుంచి జాయిన్ అయిన తర్వాత వాసా వాళ్ళు ఉన్నారు, ఎవరు ఏంటి అని చెప్తే నేను వెళ్ళి తాతగారిని కలిశాను. వాసా గారిని కలిస్తే ఆయన ఆ బ్లడ్ రిలేషన్ బట్టి ఆయన చూపించిన ప్రేమ, ఆత్మీయత, అనురాగం మేము ఎప్పటికీ మర్చిపోలేం. అయితే అది 2017 సంవత్సరంలో విశాఖపట్నంలో నేను వచ్చిన ఆ కొత్తలో ఫీబా తరపున ఒక ప్రోగ్రామ్ చేయాలి, 50 years కంప్లీట్ అయిన థ్యాంక్స్ గివింగ్లో అని ఆలోచన చేసినప్పుడు స్థానికంగా అప్పుడు ఉన్న ప్రజ్ఞాన్ కుమార్ గారితో కలిసి రోడన్ విలియమ్స్ గారితో మేము మాట్లాడినప్పుడు నేను సోటిపల్లి ఎవరంటే మీ అంకులే, మీరు పిలుస్తారు కదా, వాసా గారిని మీరు యాడ్ చేయండి అన్నారు. నేను ఇంటికి వెళ్ళి కలిశాను. అప్పటికి వాసా జేపీ వాసా గారి వయసు ఏజ్ 75 years, మోస్ట్లీ 73-75. ఆ ఏజ్లో నాతో పాటు 10 days మార్నింగ్, ఆంటీకి తెలుసు, మార్నింగ్ రెడీ అయ్యి నాకంటే ముందు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉండేవారు. నేను మన రామ్నగర్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేమిద్దరం కలిసి రోజుకి రమారమి ఒక 9 hours జర్నీ చేసి అనేక మంది పాస్టర్ని కలిసి ఆ సెలబ్రేషన్లో ఫీబా ఇండియా ఈవెన్ బెంగళూరులో జరిగిందో లేదో నాకు తెలియదు కానీ హెడ్ ఆఫీస్లో వైజాగ్లో 2017లో చాలా గ్రాండ్గా చేయడానికి వాసా గారే ఆ ప్రోగ్రామ్ లీడ్ చేయడానికి కన్వీనర్గా ఉండి ఆ ప్రోగ్రామ్ చేశారు. అయితే అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అప్పటి చేసిన ఆ పరిచయం నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన ఇన్ని సంవత్సరాలుగా అప్పటి సర్వీస్ చేశారు. తర్వాత అంకుల్ ఇంకా ఫీబాకి రెస్ట్ ఇచ్చారు. అంటే అప్పటికే FMBB అని, గిడియన్స్ అని, హగ్గాయ్ అని చాలా ఆర్గనైజేషన్తో టైప్ అయి ఉన్నారు. మిషన్ ఏదైనా మిషనే కాబట్టి అప్పటికి నాకు ఫ్యామిలీతో, అక్కతో అవ్వచ్చు, ఆంటీతో అవ్వచ్చు, అప్పుడప్పుడు వచ్చే ఆ స్టాన్లీ అన్నతో పరిచయంతో మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. నిజంగా వాసా తాతగారి జీవితం చూసుకుంటే మీకు చూపించిన వీడియోని ఇంకా ఒక 10 minutes ఉంది, టైం లేదు కాబట్టి మేము చూపించలేకపోయాం. 42 సంఘాలు కట్టారని చెప్పారు. తర్వాత అందులో చాలా సంఘాలకి నేను కూడా ఎక్కడో కొండ ప్రాంతం, లోయ ప్రాంతం, నడలేని ప్రాంతంలో ఆయనకి 75-79 ఏజ్ వచ్చేంత వరకు కొండ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ సంఘాన్ని ఓపెన్ చేసిన తర్వాత మైక్ పట్టుకొని మాటిస్తే 1 minute మాట్లాడేవారు. ఏమంటే మీ అందరూ ఇక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధించాలని మా ఆశ, దాని కొరకే ఇక్కడ మందిరాన్ని కట్టాం, మీ అందరూ రండి, అనేక మందిని తీసుకురండి, దేవుడిని పరిచయం చేయండి అనే మాట చెప్పారు. ఆ మాటను మేము తీసుకొని మిషన్లో ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం కలిగింది. వాసా తాతగారు దేవుడు తన పరిపూర్ణమైన చిత్త ప్రకారం మమ్మల్ని, మా కుటుంబాన్ని, అలాగే దేవుడి చిత్త ప్రకారం మహిమగల సన్నిధికి ఆయన్ని పిలుచుకున్న రీతిని బట్టి మేము దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా
మా కుటుంబాలు వాసా కుటుంబాల పక్షంగా మేము తెలియజేస్తున్నాం. చివరిగా ఈ లోకయాత్రలో ఆయన చూపిన ఈ మా కుటుంబంతో అలాగే మినిస్ట్రీతో చేసిన అపారమైన ఆసక్తి, ప్రేమ, ఆత్మీయత, అనురాగం మరియు ప్రోత్సాహాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. చివరిగా ఆయన మాటలు, ప్రార్థన, సలహాలు మా జీవితాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయని మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము శారీరకంగా ఆయనతో లేకపోయినా ఆయన ప్రేమ జ్ఞాపకాలు మా హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ప్రతి బర్త్డేకి, మ్యారేజ్ డేకి సెలబ్రేషన్ మార్నింగ్ అయిపోతే నేను నా చిన్న కుమార్తెని, నా వైఫ్ని తీసుకొని నైట్ 9 గంటలకు వెళ్ళి కేక్ కటింగ్ చేసేవాళ్ళం. అలాగే ఆ సెలబ్రేషన్లో పాల్గొనడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. నాది గ్రాడ్యుయేషన్ అయినప్పుడు ప్రార్థన చేసి నన్ను పంపించారు. నాది ఆర్డినేషన్ అయినప్పుడు నన్ను ప్రేమతో స్వీకరించారు. సర్టిఫికేట్ చూసి చాలా సంతోషించారు. మా తాతగారు ఎప్పుడో 52 సంవత్సరాల క్రితం 52 సంవత్సరాల వయసులో మరణిస్తే ఈ తాతగారిని చూసుకొని మేము మురిసిపోయే వాళ్ళం. అయితే ఆ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. మా కుటుంబాలు మేము ప్రేమిస్తూ ఉంటాయని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మీ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కుటుంబానికి ఆదరణ దేవుడు దయచేయాలని కోరుతున్నాను. నా పక్షంగా, కుటుంబ పక్షంగా, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అంతటి పక్షంగా, అలాగే మా యొక్క స్టేట్ సెక్రటరీ నానిబాబు గారు, వారి భార్య చేసి వారి పక్షంగా కూడా కుటుంబానికి ఆదరణ తెలియజేస్తున్నాను. మరి వాసా గారు ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్లో మాకు చాలా చక్కటి నాయకత్వాన్ని అందించారు. ఎంతో చక్కటి లీడర్షిప్, మోడల్ లీడర్షిప్ ఆయన అందించారు. వారికి ఉన్నటువంటి అనుభవం మాకు ఫ్రెండ్స్ మిషన్ ప్రేయర్ బ్యాండ్లో ఎంతో తోడ్పడిందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఇందాక నా ముందున్న వారందరూ చెప్పినట్లు ఆయన వయసు కేవలం నంబర్కు మాత్రమే పరిమితం. ఆయన మరి యాక్టివిటీకి కాదని నాకు తెలుసు. ఎందుకంటే మేము ఆయన కట్టిన 2-3 చర్చెస్ ఎఫ్ఎంలో కట్టారు, 42 టోటల్లో. అందులో ఒక 2 చర్చెస్కి నేను ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. పంజాబ్కి ఒకసారి, తర్వాత హిమాచల్ అనుకుంటాను అక్కడికి వెళ్ళాము. హిమాచల్కి వెళ్ళినప్పుడు ఆయనకి 70 సంవత్సరాలు. మనందరికీ కూడా పంచుతాం చెప్పినట్టు చాలా సరదాపడిపోయారు. 70 యాపిల్స్ పెంకొని చాలా చీప్, అక్కడ చాలా మంచిగా ఉంటాయి. అవన్నీ కూడా ఇచ్చి చాలా చక్కటి ఫ్రెండ్షిప్ కలిగి ఇందాక వాడు కూడా చెప్తున్నారు కదా, ఆయనకి పెద్ద చిన్న ఏదో అందరితో కలిసిపోయి ఉంటారు. అలానే పంజాబ్ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక చర్చిని స్టార్ట్ చేసినప్పుడు వారు కట్టించారు. ఆ చర్చ్ ఎడ్యుకేషన్ వెళ్ళినప్పుడు అంతకుముందు వాళ్ళు ఎక్కడ ఆరాధన చేసేవారు, అక్కడి నుంచి కొత్త చర్చి కట్టిన ప్రాంతానికి అందరూ కూడా పాటలు పాడుతుంటే ఆయన డ్యాన్స్ వేశారు. నేను ఆయనతో వేయలేకపోయిన ప్రయత్నం చేసినప్పటికీ ఫెయిల్ అయ్యాను. మరి 70 సంవత్సరాల వయసులో డ్యాన్స్ వేసుకుంటూ వాళ్ళు దావీదు నాట్యం చేయలేదని చెప్పి నాట్యం చేసి మమ్మల్ని అందరినీ కూడా తొలగించుకునేలా చేశారు. అలాంటి వయసుతో సంబంధం లేకుండా దేవుని సేవన, దేవుని సన్నిధిని ఆచరించేవాళ్ళు. కాబట్టి నాకు అర్థమైంది ఏమంటే ఆయన ఎంత ఆస్తి విడిచిపెట్టారో కాదు, కానీ మంచి విలువలు, గొప్ప లెగసీ అని విడిచిపెట్టి వెళ్ళారు. అది స్టాండర్డ్ కానీ, దీక్ష కానీ, ఈనాడు మనం ఇక్కడ ఉన్న మనందరికీ కూడా విలువైనటువంటి వయసు కాదు, నీ మనస్సు ఇంపార్టెంట్. దేవుని సేవ చేయాలని, దేవుని కొరకు జీవించాలన్నా, ఆయన చెప్పిన పనులన్నీ కూడా శాఖపూరితంగా ఆయన చేయాలని పాస్టర్ చెప్పారు. ఈ పడికి ఎన్ని అపార్ట్మెంట్లు కట్టేవారో కొనేవారు, కానీ అవి కాకుండా దేవుని ఆలయాన్ని కట్టడానికి మనసు పడ్డారు. 42తో ముగించారు. మిగతా 50 అనుకున్నారు టార్గెట్. మరి మిగతా కూడా కొంచెం తొందరగా కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత ఇంకో టార్గెట్ కూడా తీసుకోవడం మంచిది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎన్ని అపార్ట్మెంట్లు కట్టుకున్నారనికంటే ఎన్ని ఆలయాలు కట్టుకున్నది మనము దేవుని యొక్క సన్నిధిలో ఒక దగ్గర వేసుకుందాం. మంచి ఆదర్శం విడిచిపెట్టిన వారికి దేవుని దీవెనలు ఆ కుటుంబానికి కలగాలని నేను ఆశిస్తూ, నాకు ఈ సందేశానికి వారికి వందనాలు తెలియజేస్తూ మరొకసారి వారికి ఆదరణ కలిగించాలని ఫ్రెండ్స్ మిషన్ ప్రేయర్ కోరుకుని ముగిస్తున్నాను. పాస్టర్ గారు చేసి 2 నిమిషాలే అనే సంగతిని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, church. Memory of righteous is blessed. Proverbs 10:7. A biblical proverb meaning that those who live godly and honest lives leaves a positive, lasting legacy to the generations to come. I believe this verse aptly suits Uncle Vasa. The warmth and the love I experienced personally from him
is really unforgettable. And the way he treats me and also the people who connects with him is really a great blessing. After hearing a host of testimonies about Uncle Vasa, I would really say we are missing a great person from our own church. He belongs to this congregation and we are really missing him. But nevertheless, we believe that he is in the Lord's presence, and wholeheartedly, Auntie, Indra Auntie, Deepshika and Stanley, we promise and assure you that the church will stand with you in every situation. We are with you, and with his lack, I believe the Lord only will fill it. So God bless you. We are with you. We'll be praying for you. Thank you. I will be very emotional to stand there. Good evening to all of you. I think I start with father of J.P. Vasa. Father's name Vasa Jacob. When పండగ బయట వచ్చాడు వాడు అండ్ అలవాటు అయిపోయింది ఇప్పుడు అలానే ఇక్కడ జేపీ వాస పాస్ బిఎస్సి. మా మామగారు మా అందరు ఎంతొచ్చి 1,50,000 కొడుకున్నాం. 1,50,000 కొడుకని మా చుట్టాలందరి ఇంటికి వచ్చి ఎంత గొప్పగా చెప్పుకునేవాడు. జేపీ వాస మేడ్ హిస్ ఫాదర్ ప్రౌడ్. సో December 30th నేను విజిట్ చేశాను. నేను ఆ రోజు కొంచెంసేపు జోక్ చేసి కొంచెం ఏడిపించి మా చెల్లిని ఏం చూపించాడంటే ఏం కట్ చేసేస్తానని చెప్పాను. నువ్వు ఎక్కువ మాట్లాడితే కాళ్ళు నేను ఎరగొట్టి మోడల్ కూర్చోబెడతాను అంటే ఏమంటున్నారు మా వదిలి గారిని మళ్ళీ వాళ్ళ ఆవిడని అడిగారు. మీ వదిలి గారు ఇలాగ అంటున్నారు, నీ కాళ్ళు ఎరగొట్టేసి మోడల్ కూర్చోబెడతారంటే ఈ లాఫ్ట్. కానీ తను హాస్పిటల్ ఉన్నప్పుడు చూశాను. లాస్ట్ అవర్స్లో లాస్ట్ డే అంతా midnight వరకు అక్కడ ఉన్నారు. I could not see him suffering like that. I am so glad that God has relieved him from all that pain. It is not the duration of life doesn't make any difference, but it's a donation we make. J.P. వాస ఎలాగైతే వాళ్ళ ఫాదర్ ప్రౌడ్ చేశారు, స్టాన్లీ వాస మేడ్ హిస్ ఫాదర్ ప్రౌడ్. వాడు స్టాన్లీ ఆ కాలేజీలో ఉన్నప్పుడు వదిన వీడు యూస్లెస్ ఫెల్లో వదిన అనుకుంటాడు. ఒరే నువ్వు అలా అనకరా వాడిని, వాడు యూస్ఫుల్ అవుతాడని నేను. బట్ రియలీ మేడ్ హిస్ ఫాదర్ ప్రౌడ్. మరి జేపీ వాసా గారు అన్ని చర్చెస్ బిల్డింగ్స్ కట్టగలిగారంటే బికాస్ స్టాన్లీ వాజ్ సో జనరస్ ఇన్ సెండింగ్ ఫండ్స్. He was the one who actually very generously he sent funds. That's why they were able to build so many churches. 2-3 churches he may Matti Vadina Neeru Redda తీసుకెళ్ళాడు. Remote villages. He is 6 years and 6 weeks younger than me. మా మట్టి నాకంటే 6 సంవత్సరాలు 6 వారాలు చిన్నవాడు. వాడు నాకంటే ముందు వెళ్ళిపోవడం నాకు విచారమే. కానీ ఒకటేమిటంటే జాన్ రంగారావు గారును వాళ్ళ తమ్ముడు వాస గారు నిన్న మా చేసిన అన్నారు, అమ్మలో అన్న తమ్ముడు ఇద్దరికి తగ్గ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, మన ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి వాస వాళ్ళు అందరూ అక్కడ చేరి ఉంటారు. కాబట్టి వాస వాళ్ళు ఎవరు విచారించవలసిన అవసరత లేదు, వాళ్ళు చక్కగా హాయిగా ఉన్నారు. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు బంగారు బాటల మీద నడుస్తూ ఉన్నారు. మనమేమో నిన్న బరియల్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఉంది. ఆ బరియల్ గ్రౌండ్ ఎవరు చేస్తున్నారో కానీ కొంచెం రోడ్డుకు సరి చేసి నారాయణ ముసలి పడిపోతాం. కాబట్టి ఎనీవే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. God is with all of us, so it is not the duration of life but the donation we make makes a lot of difference in everybody's life. May God bless all. As soon as the days of his service were completed, that he went to his home or residence. That was about the Zacharias. His days of service were over. Mr. Vasa uncle completed his days of service and he has departed to his home. So he completed fully. And he was always in the church. He was church-minded. Just like Zacharias completed his service in the temple, uncle completed everything. He did everything for the church only, not for his self-glory. He would always sit in the same
That means it indicates how he was, how he loved the church and its ministry. And finally, I tell you one thing about Ralph Waldo Emerson, an American poet and essayist. He said, "It's not the length of life, but its depth." Thank you very much for giving me this opportunity. Thank you. జేపీ వాసా గారు నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం 1961. వారు ఫుట్బాల్ ప్లేయరు, అప్పుడు ఆయన నా హీరో. ఎందుకంటే బ్రహ్మాండమైన ప్లేయర్ అయినా జేపీ వాసా వాజ్ మై హీరో. అలాగే ఈ మేడ్ మీ నాట్ జీసస్ మై హీరో. I took baptism in the 8 years back. Really, I am surprised about it. ఎందుకంటే 70 ఏళ్ళలో నేను వైజాగ్ వచ్చాను, ఆయన రాయపూర్ నుంచి వచ్చారు. అప్పటి నుంచి వాసా గారు గమనించడం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. వాసా ఇద్దరు గారు అయితే మా స్టాఫ్ పిల్లలందరినీ దగ్గర పెట్టుకుని చక్కగా వాళ్ళని ఆడించేవారు. వాసా గారు కూడా పిల్లల గురించి చాలా అభిమానం, ప్రేమ. ఆ ప్రేమ పేరు మరి ఏంటంటే చాలా బాధగా ఉంది. మామూలే. ఇది సంతోషించదగ్గ విషయం ఏంటంటే వాసా గారు పీస్ఫుల్ అని కూడా చేరుకున్నారు. ఇందాక వాసా గారు చెప్పినట్టు ఆ పీస్ఫుల్ అని కూడా ఆయన దేవుడి పక్కన సంతోషంగా కాలం జరుగుతుంటారని నేను భావిస్తున్నాను, భావించున్నాను. వాసా గారు మరి రిటైర్ కాకముందు జోయల్ మా ఎల్ఐసి లీడర్ మా యూనియన్ జనరల్ సెక్రటరీ చేశారు. ఎంతో ఉత్సాహంగా ఉండేవారు, మందులు నవ్విస్తూ నవ్వుతూ కాలగలిపేవారు. అటువంటి వాసా గారిని రిటైర్మెంట్ అయిన తర్వాత చూస్తే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కంప్లీట్లీ చేంజ్ మ్యాన్. He was the firm believer of God, Jesus. Really, ఇవాళ ఇదే మార్నింగ్ ప్రేయర్ చేస్తున్న the sight of the Lord. My dear friend Asa, he is my real hero and Jesus is my hero. Thank God. చెప్పడానికి 2 నిమిషాలు ఇచ్చారు. అసలు చెప్పాలనుకున్నది మర్చిపోతానేమని భయపడుతున్నాను. కాలు తీయలేదంటండి, తొందరగా కాలు తీయాలి. ఈ కంగారులో చెప్పాలనుకున్నది మర్చిపోతానేమని భయంగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతకారుడు. నిజంగా వాసా గారే కాదు, వాసా గారి కుటుంబం ఒక మహావృక్షం. ఆ వృక్షం కింద మాలాంటి సేవకులు ఎంతో మంది ఆదరించబడ్డారు. నేను ఒక్కటే కాదు, చాలా మంది. ఆ ఇంట్లో ఎవరిని తీసేయడానికి లేదండి. మా పేద సేవకులు, మా పేద కుటుంబాలకి వారధి ఎవరంటే దీపమ్మ పరిచయం చేసేది మమ్మల్ని. మేము ఆ ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టేవాడు. ఎలాంటి సేవకు, ఎలాంటి పేదరికాన్ని మేము అనుభవించామంటే ఆ రోజుని కానుక 15 రూపాయలు వచ్చింది సంఘంలో. మధ్యాహ్నం స్కూల్కి మేము పిల్లలకి క్యారేజ్ పట్టుకెళ్ళాలి. కేజీ బియ్యం ఇంట్లో ఉండేది కాదు. మా బ్రదర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఒక హెవెన్లీ హ్యాపీనెస్ వచ్చేది. అక్కడ కూర్చుంటే ఆయన నవ్వు, ఆయన పలుకు అది కూర్చుని కొంతసేపు మాట్లాడుతూ ఉండి టైం అయిపోతూ ఉండేది. లేచి దగ్గర వెళ్తాను అంటే, అమ్మాయి సుధాకర్ గారికి కానుకిచ్చి పంపించు అని కానుకిస్తే ఆ కానుకతో బియ్యం తెచ్చి పిల్లలకి క్యారేజ్ ఉండి స్కూల్కి పట్టుకెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాంటి కుటుంబం అండి. క్రీస్తును పోలిన కుటుంబం అంటే నా జీవితంలో ఆ కుటుంబాన్ని నేను చూశాను. ఎంతోమంది సేవకులను ఆదరించారు. ఎలాంటి ఆదరణ అంటే నేను చెప్పలేను. దీపమ్మను కూడా నేను, దీపమ్మ ఎవరు కష్టంలో ఉన్నా వాళ్ళ డాడీకి రికమెండ్ చేసి, వాళ్ళ మమ్మీకి రికమెండ్ చేసి మాకు సహాయం అందించేది. అంతేకాదు, ఆ కుటుంబంలోకి మేము అడుగు పెట్టగానే ఒకలాంటి హ్యాపీనెస్.
అలాగే మా సిస్టర్ నాకు వాక్యం నేర్పించేవారు. అలాగే నేను నా భార్యకు నా ఆత్మలను సంపాదించాం, అన్యులైన ఆత్మలు. మా సంఘం ప్రారంభించే మొదట్లో అయ్యగారు నాకు బాప్తిసం అలాగే వాళ్ళు తెలియదండి, అన్యులైన వాళ్ళని రక్షించుకున్నాం, కానీ మీరు వచ్చి బాప్తిసం ఇవ్వండి, ఆ పేర్లు మీరే పెట్టండి అని అంటే మరి సిస్టర్ మరి వాస గారు వచ్చి మొట్టమొదట మేము సంపాదించిన అన్యులైన ఆత్మలకి మరి 6 బాప్తిసాలు ఇవ్వడం జరిగింది, ఆయన పేర్లు పెట్టడం జరిగింది. అంతేకాదు మాకు సహాయం చేయడమే కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన బ్రదర్ ఆయన పెన్షన్ పక్కన పెట్టుకునేవారు. ఎవరు వచ్చినా ఇచ్చి పంపిస్తూ ఉండేవారు, ఎవరు వచ్చినా ఎవరిని ఉట్టి చేతులతో పంపించేవారు కాదు. అంతేకాదు ఆయన లిస్టు రాసుకుని మా అందరి కోసం ప్రార్థన చేసేవాడు. ఆయన ఎంతమంది అయితే ఆయన దగ్గర సహాయం అందుకునేవాళ్ళము, ఎంతమంది అయితే సేవలను ఆయన ద్వారా మేము పనిచేస్తూ ఉండేవాళ్ళము, ఆయన మా అందరి కోసం ఉదయం లిస్టు రాసుకుని ప్రార్థన చేస్తూ ఉండేవారు. అదే ప్రార్థన ఆ కుటుంబాన్ని చూసుకుని మేము నేర్చుకున్నాం. మేము కూడా ఆ రోజు ఒక మహావృక్షం కింద ఆ నీడ కింద బ్రతికేము. ఈరోజు దేవుడు మమ్మల్ని కూడా మహావృక్షాల కింద ఆశీర్వదించాడు. ఆయన ద్వారా మేలు పొందిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారని వాక్యం నేర్చుకున్నాము, ప్రార్థన నేర్చుకున్నాము. హోలీ ల్యాండ్ వెళ్ళొచ్చాము. సుధాకర్ గారు కొంచెం ఎడిటింగ్ చేయండి అంటే సిస్టర్ నేను కూర్చుని సుమారు 4 రోజులు దాన్ని ఎడిటింగ్ చేసి CD తయారు చేసి రిలీజ్ చేయడం జరిగింది. నేను అక్కడ కూర్చుని ఆ స్క్రీన్ మీద చేయండి ప్రభు నేను ఎప్పుడైనా వెళ్ళగలనయ్యా, మా స్టాన్లీ బాబు వాస గారికి ఆ ట్యాబ్లు అవన్నీ పంపిస్తూ ఉంటే ప్రభు ఎంత ఆశీర్వదించావయ్యా, నన్ను కూడా ఇలాగ ఆశీర్వదిస్తావా అని అంటే నా బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదించాడు. నా బిడ్డలు కూడా ఈరోజు యూకేలో ఉన్నారు. ఇదంతా మేము ఒక కుటుంబాన్ని చూసి నేర్చుకున్నాం. వాసయ్య గారు ఇసే రెవరెంట్ కాదు అని అన్నారు. ఆయన ఒక గొప్ప దైవజనుడు, అంతకన్నా ఎక్కువ ఎంతో మంది సేవకులు ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. తగ్గింపు జీవితం నేర్చుకున్నాము, ప్రార్థన చేయడం నేర్చుకున్నాము, హ్యాపీగా గడపడం నేర్చుకున్నాం. అసలు ఎలాంటి అవమానం వచ్చినా దాన్ని ఫీల్ అయ్యేవారు కాదు. ఆయన దాన్ని సింపుల్గా తీసి ఆయన పక్కన పెట్టేవారు. ఏది ఏమైనా మీ అందరి సమక్షంలో మా బ్రదర్ గురించి చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు గారి వందనాలు తెలియజేసుకున్నాను. నేను ఆయనతో నాకు పరిచయం ఒక 2 నెలలు మాత్రం, అది చివరి రోజుల్లో నాకు పరిచయం. అది కూడా దీపు వాళ్ళ ఉత్తరాయణ కుమారి గారు ఉంటారు ఆర్లోలో, వారి ద్వారా పరిచయం. నాకు అసలు ఈ కుటుంబానికి సంబంధం లేదు, కానీ ఎంతగా మారిపోయారంటే మాట్లాడలేదు. ఆయనతో నేను ఫిజియోథెరపీ చేశాను. 2 నెలలు చేస్తాను. ఈలో బాగోలేదు తీసుకెళ్ళాను. నేను ఈ ఇందులోకి వచ్చి 8 సంవత్సరాలు నేను ఫిజియోథెరపీలోకి వచ్చింది. ఏ పేషెంట్తో కూడా నాకు అంటే కొన్నాను, సరదా ఉన్నాను. ఆయనతో ఈతో గడిపిన ఆ క్షణాలు మాత్రం నేను లైఫ్లో చనిపోయినంత మర్చిపోయాను. నేను ఆయన దగ్గర వెళ్ళినప్పుడు చాలా పాటలు పాడేవారు, చాలా సంతోషంగా ఉండేవారు. దీప అమ్మగారు కూడా అనేవారు, జేమ్స్ వచ్చాడండి అక్కడ ఎవరు ఉంటారు, అమ్మాయి ఏంటమ్మా సైలెంట్ మ్యూట్లో ఉంది, నువ్వు వచ్చావు కదా బాబు ఒకసారి ఉండదు అనేవారు. అంత ఇదిగా ఉండేవారు. నా దగ్గర బోర్డు వీడియోస్ ఉన్నాయి అప్పుడు గడిపిన. అప్పుడు అతని గురించి మీ పెద్దలందరూ చెప్తుంటే నాకు ఇంతటి మహానుభావుడిగా నేను చేశాను ఫిజియోథెరపీ అనుకుంటున్నాను. నేను చనిపోయినంత వరకు ఇతన్ని అయితే నేను మర్చిపోలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకి, పాస్టర్కి వందనం చేయించుకుని. అలాగే ఇంకొకటి నిజంగా దీపు గారికి వాళ్ళ అమ్మగారికి పాదవందలు. ఎందుకంటే అతనికి అంత సేవ చేశారు, నేను చూసాను దగ్గర చాలా సేవ చేశారండి. నిజంగా వాళ్ళిద్దరూ అసలు చిన్నలు కూడా చాలా పడకుండా దయచేసి అసలు చాలా పడలేదు వాళ్ళకి. నిజంగా నేను చెప్తాను, నా కొడుకు చెప్తానన్నా ఈ దేవుని సన్నిధిలో ఉంటుంది. ఒక పేషెంట్ నేను చాలా మందిని చూశాను, పేషెంట్ అక్కడ చేస్తుంటే కుటుంబ సభ్యులు అటు వెళ్ళిపోవడం, అలా పట్టించుకోవడం.
వీళ్ళు అలా అమ్మ అమ్మ అని చేయి దగ్గరుండి ఏం కావాలని చేసి ఆయనతో గడిపే అవకాశం నాకు కుమారారెడ్డి గారి ద్వారా నాకు కలిగినందుకు దేవుడు వందనం చెల్లించాను. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనం చెల్లించాను. థ్యాంక్ యూ. జయప్రసాద్ వాసా గారు మా పెద్దమ్మ గారి అబ్బాయి, మా అమ్మకి అక్కగారు అబ్బాయి. మరి మా పరిచయం అనేసంటే ఒక 60 ఏళ్ళు. ఆయన నాకు ఒక మార్గదర్శకుడు. ఆయన అనుసరించేవాడిని. ఎందుకంటే ఇలాగ అన్నయ్య ఉంటే బాగుందని నేను మా ఇంటికి పెద్దవాడిని. నాకు అన్నయ్య లేడని బాధపడేవాడిని, ఈయన చూసి ఆనందించేవాడు. ఈయనే మాకు అన్నయ్య. ఆయన అనుసరించి చాలా నేర్చుకున్నాను. ఆయన మన ప్రకాష్ రావు గారు చెప్పినట్టుగా ఫుట్బాల్ ప్లేయర్, మల్టీ డైమెన్షనల్ ఫేస్ ఉన్న వ్యక్తి. ఆయన రంగస్థల నటుడు, మరి అవార్డు విజేత, చాలా అవార్డులు కూడా తీసుకున్నాడు ఆయన. మరి మళ్ళా ఎంతమంది తెలుసో తెలియదు, చాలా అవార్డులు ఆయన తీసుకోవడం జరిగింది. తర్వాత మరి ఇప్పుడు చూస్తే పెద్దలు నాకు ముందు మాట్లాడిన వాళ్ళంతా చెప్పిన దాని ప్రకారంగా మరి చూస్తే 42 చర్చిలు కట్టారు అనేసంటే అది దేవుడిచ్చిన అనుగ్రహం. ఆయన ఎప్పుడు చూసినా ఈ చర్చి యాక్టివిటీస్లో చాలా ముందుండేవారు. గిడియన్స్ మీటింగ్కి వెళ్తా ఉన్నాము అని చెప్పేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన సిక్ అయిన తర్వాత ఫస్ట్ సారి సిక్ అయినప్పుడు ఆయన కోలుకున్నాడు, తిరిగి బయటకు వచ్చాడు, తిరిగి ఇంటికి చేరారు, బాగున్నారు. ఈసారి కూడా అలాగే ఉంటుందని ఆశించాం, చాలా తపన పడ్డాం. అయితే మరి దేవుడు నా దగ్గరికి రా అని చెప్పుకుంటాడు. ఆయన నువ్వు నా దగ్గర ఇక్కడికి రా, ఇక్కడ నా దగ్గర. ఆ విధంగా ఆయన మరి మనం విడిచి భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఆయన తరపున ఈ 42 చర్చలు ఉన్నంతకాలం ఆయన మన మధ్యలో ఉన్నట్టు. మరి ఆయన విడిచి వెళ్ళిన ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళు ఇదే పరంపర కొనసాగించాలని కోరుకుంటూ ఇచ్చిన సమయానికి రెవరెండ్ పాస్టర్ గారు ధన్యవాదాలు. వాసా గారు, బైబిల్లో ఒక మాట ఉంది, Luke 18:16, but Jesus called for them, saying, permit the children to come to me, do not hinder them, the kingdom of God is called to such as this. ఈ మాట ఎందుకు చెప్పారంటే దేవుని రాజ్యము చిన్నపిల్లల మనసు వంటిది. నేను ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్, నేను నానాజీ యొక్క తమ్ముడు, బావగారు వాళ్ళ వాసా గారు. సో ఆయన మనసు ఎప్పుడు చిన్నపిల్లలా ఉండేది. చాలా ఎక్కువ ఆయనతో నేను పరిచయం కానీ ఇంటరాక్షన్ లేదు, కానీ ఎప్పుడు నేను వచ్చినా కూడా చిన్నపిల్లల మనసుకే ఉండేది. ఆయనకి ఎప్పుడు ఈజ్ నాట్ ఎ సీరియస్ పర్సన్ కాదు. అంటే తర్వాత చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా ఒకలాంటి మనం వాడిని గద్దీ చేంజ్ చేసినా కూడా మళ్ళీ పిల్లలు మన దగ్గరికి వస్తారు కదా, అలాంటి ఒక స్వచ్ఛమైన మనసు అయింది. ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ బావా. ఐ వాంట్ టు థ్యాంక్ మాస్టర్ ఫర్ గివింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటిగా దేవుని నామానికి వందనాలండి. సర్వశక్తుడైన దేవుడు అంటే ఎంతగా దేవుని సహాయం ఉండాలి అన్నది నేను అనుభవించానండి. ఐ రియల్లీ సే, ఎందుకంటే నేను నా ఫాదర్ అంటే ఆ ఇద్దరు ఏజ్డ్ పర్సన్, నేను మా అమ్మ మా నాన్న. మా నాన్నగారు ఎంత ఫ్యామిలీ ఓరియంటెడ్ అంటే లైక్ ఐ కెన్ సే ఐఎమ్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. నేను అది చెప్పాను. అంతగా నన్ను అంటే 24 గంటలు పాపేది అమ్మేది, ఇంకా అదే ప్రపంచం అనమాట. మేము ముగ్గురు అందులో 2019 ఎప్పుడైతే అంతవరకు ఆ ప్రకాష్ రావుతో చక్కగా వాకింగ్కి వెళ్ళేవారు చేశారు. అలాంటిది ఎప్పుడైతే ఇంకా కరోనా ఎఫెక్ట్ అవ్వలేదండి, కానీ వాకింగ్ చేయడం మానేశారు. ఇంకా అక్కడి నుంచి అట్లనే ఇంటికే పరిమితం అయిపోయి ఇంకా మేము ముగ్గురు ఒక టై అనమాట. ఇంకా అంతే ఒకరికొకరు
ఆయన కోసం అని చెప్పి నేను ఈవినింగ్ 4 o'clock హిందీ సర్వీస్కి వచ్చాను. ఆ టైంలో ఆయన పడుకొని ఉంటారు, లేకపోతే అక్కడ పాప ఏది అంటే ఇంజనీర్స్ వచ్చేసింది క్లాస్లో. సో ఆయన అలా మర్చిపోయి ఇది చేసేవారు. అంత అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే స్టార్టింగ్ నేను ఇలా స్టార్ట్ చేశాను, నాకు ఎట్లా చేయాలో తెలీదు. ఐఎమ్ ప్రేయింగ్ ప్రభు నన్ను నడిపించు, బికాస్ నాకు ఇంతమంది ముందు మాట్లాడే అర్హత అయితే నాకు లేదు. ఐ రియల్లీ నో దట్. సో యాజ్ గాడ్ ఈస్ లీడింగ్ మీ ఐఎమ్ స్పీకింగ్ టు యూ, ఐ కెన్ సే దట్. నేను ఇప్పుడే ప్రేయర్ చేస్తూ ఇట్లా వచ్చాను. అయితే నేను నేను 9th లో ఉన్నానండి. ఉన్నప్పుడు మా నాన్నగారిని బిజినెస్ గేమ్ అడిగాను. అంటే మా నాన్నగారు ఎంత ఇది ఉంటారో నేను చెప్తున్నాను. అయితే అడిగి ఆయన తేవడం మర్చిపోయాను. రాత్రి 9:30 అవుతుంది. అప్పుడు డాడీ నాకు గేమ్ తేలేదు కదా అని అడిగాను. గేమ్ తెచ్చారా అని అడిగాను. అప్పుడు హీ యూస్ టు బి ఆడిటింగ్ ఆఫీసర్ కనుక మాకు కారు వెహికల్ అది లేదు. ఆయన ఎక్కువ ట్రావెలింగ్ 25 years ట్రావెలింగ్లో ఉన్నారు. ఆ నైట్ ఆయన ఆటో వేసుకొని నియర్లీ ఒక 3-4 kilometers ఎక్కడో షాప్ అంటాడు, షాప్ కట్టేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ రోజుల్లో 500-600 చిన్న బిజినెస్ గేమ్ అనేది పేపర్స్తో ఉంటాయి. అతను అన్నట్టు లేదంటే ప్లాస్టిక్ ఉంది కొత్తది వచ్చిందంటే అయితే 500 అని చెప్పి ఆ రాత్రి 9:30-10 గంటలకు అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారండి నా కోసం. అంటే ఎంతగా ఆయన ఫ్యామిలీ అంటే ఇంకా ఇది పైగా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా దేవుడి దేవుడు అంతా తిప్పేశారండి. అలాగే మేము యూరోపియన్ కంట్రీస్ అని తమ్ముడు యూకేలో ఉన్నాడు, అక్కడ అదంతా కూడా చూపించారు డాడీ మాకు. సో ఏది మాకు లోటు అనేది వీళ్ళెవరు, నాకైతేనే స్టాన్లీకి అయితేనే మాకు డాడీ అది లేదు. ఈజ్ అ వెరీ బెస్ట్ ఫాదర్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ హస్బెండ్, ఐ కెన్ సే దాట్. మా నాన్న నేను చూశాను కదా, అంతగా ఆయన అంటే ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై డాడ్ సేయింగ్ దాట్. నాకు అమ్మ చెప్తుంది, నేను వెళ్ళాను వెరీ బేబీ చిన్న అమ్మాయి. అయితే ఎవరో అందరూ డాడీ దగ్గర ఏదో పని మీద వచ్చారంటే ఏదో సైన్ కోసం. అయితే డాడీ నో దాట్, డాడీకి అతను సైన్ చేయలేదంటే అది ఇల్లీగల్గా కరెక్ట్ కాదు, డాడీకి ఇష్టం లేదు. అయితే అతను ఇంటికి వెళ్ళిపోతూ ఇంత సీతాఫలం బొట్ట అంత ఇచ్చేసి వెళ్ళిపోయాడు. డాడీ ఇంటికి రాగానే అమ్మని అడిగి చక్కగా ఆ రోజుల్లో మనీ ఆర్డర్ చేస్తారంట డబ్బులు. అతను అన్నట్టు ఏం లేదు, జస్ట్ చిన్నపిల్లలే తెచ్చానంటే చిన్నపిల్లలు తెస్తే బిస్కెట్ ప్యాకెట్ తేవాలి, అంత తేవాల్సిన అవసరం ఏంటి? సో అంటే ఎంత న్యాయంగా వెళ్ళేవారు మా నాన్న. ఐ వెరీ ప్రౌడ్ అబౌట్ హిమ్. అలాగే మా ఇంటి దగ్గర ఇల్లు మెట్లు కట్టే దగ్గర కూడా ఆయన నేను గవర్నమెంట్కి పే చేస్తాను కానీ ఎంతైనా ట్యాక్స్ కడతాను, బ్రైట్ మాత్రం ఎవరికి. హీ వాజ్ వెరీ డిసిప్లైన్ అని చెప్తారు కదండి. చాలా పంక్చువల్, అట్ ద సేమ్ టైం చాలా నీతిగా జీవించాడండి. ఐ కెన్ సే మమతా అదే నేను మంచి పోరాటం పోరాడింది. దట్ వాజ్ యాప్ట్ టు మై డాడ్. ఐ కెన్ సే దట్, ప్రౌడ్లీ సే దట్ ఇట్ వాజ్ యాప్ట్ టు మై డాడ్. ఎక్కడ నా పెళ్ళికి నేను పెళ్ళికి రెడీ అయిపోయి ఉంటే మా డాడీ అన్నారు కరెక్ట్గా 11 o'clock అంటే చర్చ్లో ఎంట్రీ ఇవ్వాలి, లేదు నువ్వు నా బండి మీద వచ్చాయి, కారు రాకపోతే పర్వాలేదు. మా అత్తకి బైక్ మీద ఏంటంటే పర్వాలేదు, బట్ ఆన్ టైం. నా పెళ్ళికి వచ్చిన చాలా మంది బై 11 o'clock ఐ ఎంటర్డ్ ద చర్చ్ షార్ప్ at 11 o'clock. 12:30 ఎవ్రీథింగ్ వాజ్ క్లోజ్డ్. అంతే, అంత ఇదిగా ఉండేవాడు మా డాడీ. అలాగే హగ్గర్ ఇన్స్టిట్యూట్లో అండి నన్ను తీసుకెళ్ళి పొద్దున్నే ఏ చర్చ్లో ఎక్కడైనా ప్రోగ్రామ్ పెడితే తుడిచేవారు, గబగబా తుడిచేసేవారు. డాడీ మధ్యాహ్నం ప్లేట్లు, వాళ్ళు తిన్న ప్లేట్లు డాడీ నేను ప్లేట్ కడిగేదాన్ని, డాడీ వీళ్ళేసేవారు. ఎందుకు డాడీ నేను చేస్తాను? వద్దమ్మా, వాళ్ళందరూ వాక్యం వింటున్నారు కదా, ఆ ప్లేట్ కడగడం మనకు ఆశీర్వాదం అని అంటున్నారు. వాళ్ళందరూ అంతమంది వాక్యం వింటున్నారు కదా దేవుడి బిడ్డలు, వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు అంటే ఆయన ప్లేట్లు వాళ్ళు తిన్న ఎంగిల్ ప్లేట్లు మా నాన్న అనేవారు నేను కడిగేస్తానమ్మా అంటే వద్దు డాడీ నేను చేస్తానంటే నాకు నీళ్ళు వేసేవారు అనమాట. అమ్మ నువ్వు కడుగు, ఏం డాడీ అంతమంది దేవుడి బిడ్డలు వాక్యం వింటున్నారు కనుక అది మనకు ఆశీర్వాదం. వాళ్ళు బిడ్డలు కడిగితే మనకు ఆశీర్వాదం.
ఇచ్చే ఇంపార్టెన్స్ ప్రేయర్. నువ్వు ఏదైనా చేయి, ఎవరితో కట్ షార్ట్ చేసి అవతలతో మాట్లాడి కట్ చేసి ఎంత ఇంపార్టెంట్ అన్నా దేవుడి కంటే ఇంపార్టెంట్ అది. ఫస్ట్ మనం ప్రేయర్ అంటే పరిగెత్తుకొని రావాలి ప్రార్థనకి. ఏది ఎక్కడున్నా పని అక్కడ వదిలేసి రావాలి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock మేము సతీష్ కుమార్ గారి వాక్యం వింటామండి. దానికి డాడీ చౌదరి పెడితే ఆయన కూర్చున్నారు. 7 o'clock ప్రార్థనకి ఆయన కూర్చొని నేను మమ్మీ ఎప్పుడైనా ఏంటి మాట్లాడతారు, ప్రార్థన అవుతుంది కదా అన్నారు. అంతగా చివరి రోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యే వరకు కూడా ఆయన వాక్యం వింటా ఉంటారు. ఫ్యామిలీ ప్రేయర్ ఆయనకు వచ్చే 2 ముక్కలు ఆయన మర్చిపోయినా, ప్రభా నా కుటుంబాన్ని దీవించు, నన్ను దీవించు, ఆ 2 ముక్కలు ప్రార్థన చేశాను. చేసి ఫ్యామిలీ ప్రేయర్ చేశాను. ఈ సమయంలో మరి నా తండ్రి గురించి ఎంత అయినా చెప్పగలను, కానీ సమయానుకూలంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి, అలాగే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అండి. నిన్న నా కుటుంబానికి భోజనం పంపించి చేసిన మీరు మర్చిపోకూడదు. డానియల్ అన్నట్టు దే ప్రూవ్ ఇట్ ఆల్రెడీ. డానియల్ చక్రవర్తి అని చెప్పినట్టు, అన్న ఐ థ్యాంక్ యూ సో మచ్. నా ఇంటికి పొద్దునే వచ్చి మమ్మల్ని పరామర్శించి మాకు భోజనం పంపించి, మధ్యాహ్నం ఇంటి దగ్గర ఎవరైనా ఇబ్బంది పడకూడదని భోజనం పంపించి, ఐ రియల్లీ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక వందనాలండి. అలాగే నాకు సహాయం చేసిన డానియల్ అన్నకు, డానియల్ బక్కి అన్నకి, తర్వాత మా జోజి చిన్నానండి. హాస్పిటల్లో డే అండ్ నైట్ అతని ఏజ్ వదిలేసి, చిన్న నాకు హాస్పిటల్లో ఉండాలంటే భయంగా ఉందంటే, అమ్మ నేనున్నా నీకెందుకు అని కౌన్సిలింగ్ గ్రూప్కి పిలిస్తే నాకు భయం వేస్తే, చిన్నపిల్లల అమ్మ నేనున్నాను అనుకోని ఆయన పొద్దున సాయంత్రం ఆయన వచ్చేవారు. అలాగే చైతన్య అండి, రియల్లీ అంటే కొంతమంది మర్చిపోలేమండి లైఫ్లో. నా చైతన్య ఏదో ఒక వాక్యంలో ఉంటుంది, మోషే చేతులు బలహీనపడినప్పుడు ఆరుగురు 2 చేతులు పట్టుకున్నారు అన్నట్టు. నా 2 చేతులు హాస్పిటల్ అప్పటికి స్టాప్ లేదు, హాస్పిటల్లో నా 2 చేతులు పట్టుకుంది వాళ్ళేనండి. ఈ సమయంలో వాళ్ళు ఎప్పటికీ మర్చి. అలాగే నిన్న అగ్రేమియాకి సహాయం చేసిన అనిత, నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ దీనిబంధు, తర్వాత ఇంకా ఇలాగంటే చాలా మంది. నాకు గణేష్ గణేష్ కూడా నేను మర్చిపోయాను, నేను పొద్దున్న నుంచి మాతో ఉన్నాడు. అలాగే దేవప్రసాద్ అన్ని అంటే ఇది ఇంత అరేంజ్మెంట్ అంటే దాని వెనుక ఇంత అరేంజ్మెంట్ గ్రేవియర్లో జరుగుతుందంటే దాని వెనుక అనిత. వీళ్ళందరూ నాకుండి నా వెనుకల నిలబడ్డారండి. వీళ్ళందరూ కూడా నేను ఏమనుకునేదానంటే, ప్రభా ఇంత పెద్ద అయినా కబుక్కి అయితే నేను ఒక్కదాన్ని అయిపోతాను, ఎవరి సహాయం నాకు అనుకున్నారని ఇంతమందిని దేవుడు నాకు సహాయం పంపిస్తాడని నేను పర్సనల్గా అనుభవించాను. సో నేను ఇంకా ఎవరైనా పేరు మర్చిపోతే దయచేసి ఏమనుకోకండి. డానియల్ బక్కి అన్న థ్యాంక్ యూ, ప్రిమిరోజ్ పెద్దమ్మ థ్యాంక్ యూ, జోజిబాబు చిన్న, పాండురంగన్ గారు అండి LIC, అలాగే RVR గారు, వాళ్ళిద్దరూ కూడా అన్ని విషయాల్లో ఇప్పుడు ఇన్సూరెన్స్ తరఫున అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. డాడీ జాయిన్ చేసినప్పుడు హాస్పిటల్కి వచ్చి ఇన్సూరెన్స్ పనులన్నీ వాళ్ళే చూసారండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఐ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిత, దేవప్రసాద్, చైతన్య అండ్ మా సాగర్ అన్నయ్య, అలాగే దీనిబంధు అండ్ గణేష్. ఐ థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇండివిజువల్లీ. సభాముఖంగా మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. అలాగే గణేష్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. అలాగే సెబాస్టియన్ పాస్టర్ గారు అండ్ మా అన్న రాజేష్ పతి గారు, ఆల్వేస్ విత్ అస్, ఆల్వేస్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సెబాస్టియన్. అలాగే ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలండి. మా నాన్నగారికి బాగోలేనప్పుడు ఎంతో మంది అయినా దైవ చిత్తం అండి. ఎందుకంటే హాస్పిటల్లో జాయిన్ చేశాక వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేశారు ఆయన్ని. ఇక్కడ కట్ చేశారు, చాలా టార్చర్ చేశారు. మేబీ ఇంకా దేవుడు చూడలేక, ఎందుకంటే వాక్యం ఉంటుంది కదా, ఆయన ఊపిరి పోసి అనుకున్నాడు. చూసిన మాకే ఎంత బాధగా ఉంటే ఆయన కన్న కుమారుడి నుంచి ఆయన ఇంకెంత యాతన ఉంటుంది. అందుకనే బహుశా దేవుడు ఈ కాల్డ్ హిమ్ అంతే. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, మా నాన్నకి 87 సంవత్సరాలు, 88 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఎక్కువ దేవుడు ఆయుష్ ఇచ్చాడు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. అలాగే అయిపోయిన తర్వాత డిన్నర్ ఉందండి, ఫాలోడ్ బై డిన్నర్. మమ్మల్ని ప్రేమించి వచ్చిన మీరందరూ కూడా భోంచేసి వెళ్తే మేమందరం సంతోషిస్తాం. అండ్ ప్రత్యేక అరుణక్క, పాపం తన హెల్త్ అస్సలు బాగాలేదు, అయినా కానీ
కానీ అక్క ప్లీజ్ నేను పికప్ డ్రాప్ చేస్తానంటే తనంతా తనే ఆటోలో వచ్చి మా నాన్నని ప్రేమించి వచ్చిన తనకి ప్రత్యేకంగా నా వందనాలు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెబాస్టియన్ పాస్టర్ గారు అండ్ రాజేష్ పాస్టర్